నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ. పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశొదులుకో నువ్వు. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నది ఆడు ఒక్కడేనయ్యా. కొడుకు ఫోటోలు తీసేసి అన్ని తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్ని ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అందరికి దాంట్లో. నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తిరుగుడు తిరిగానయ్యా. నాకు ఎక్కడున్నాడు ఇదయ్యా నా బిడ్డ, నా బిడ్డని చెప్పేశాడు అయ్యా. పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా. నా కొడుకు బాచులోకి వెళ్ళి ఎదుక్కునేటట్టు చేసేయండి. నా బిడ్డ నాకు కనపట్టం లేదయ్యా, ఎన్నిసార్లు ఎదుక్కున్నా నా బిడ్డ నాకు కనపట్ల. నాకు ఆరోగ్యం కూడా బాగోట్లా. నెల రోజుల నుంచి నేను తిరుగుతున్నా, వాటికి 24 రోజులు 25 రోజులు ఎక్కడున్నా సరే నాకు ఫోన్ చేస్తాడు. అక్కడికే అడిగా, అయ్యా ఒక్కసారి ఫోన్ చేపించండి, మాట్లాడించండి, మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోండి అన్నాను. అయ్యా అయ్యో